ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము 100వ కీర్తన 2వ వచనము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క నూతన వాగ్దానం. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారికి బోధించాడు, శిక్షణనిచ్చాడు, ప్రోత్సహించాడు, వారిని ఆదరించాడు. ఆయన వారిని విడిచి వెళ్ళేప్పుడు వారెంతో బాధపడ్డడనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు ఆయన, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును అని యెహోవా వాగ్దానము చేసెను. యేసు ప్రభువు పునరుత్థానుడైన తరువాత అనేకసార్లు ఆయన తన శిష్యులకు కనబడి వారిని ప్రోత్సహించారు. వారితో వాగ్దానం చేసినట్లు పరిశుద్ధాత్మ గురించి జ్ఞాపకం చేసి వారిని నడిపించారు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొద్ద వాగ్దానం కోరకు కనిపెట్టుడి. యోహాను కన్నీళ్లతో బాప్తిస్వమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్వము పొందెదరనెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనుగ్రహింపబడును గాక. ప్రార్థన. నాయనా తండ్రి, నా కొరకు నీవు పంపిన పరిశుద్ధాత్ముని వాగ్దానము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పట్ల నీవు చూపిన కృపకై, నమ్మకత్వానికై నేనేమివ్వగలను? తిరిగి నీకేమి చెల్లించలేను. కానీ నా హృదయాన్ని, మనస్సును, చిత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ మహిమార్థమై నన్ను వాడుకో. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.